ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండి వారికి మెరుగైన పాలన అందించడమే తమ పార్టీ లక్ష్యమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర కొనసాగిస్తున్న తెలుగుదేశం అధినేత అధికార పార్టీతో పాటు వైకాపా తీరుపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని వైఎస్ కుటుంబం దోచుకున్న విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకమవుతూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. కైకలూరు సమీపంలో శుక్రవారం నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన బాబు అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, హక్కుల పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని దోచిన తీరును బాబు ఎండగట్టారు. ప్రస్తుతమున్న మంత్రులపై ఉన్న కేసులు చూస్తే మంత్రివర్గ సమావేశం చెంచల్గూడ జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. మా తమ్ముడు ఉద్యోగాలు విడిపోయా, రైతులకు అన్యాయం విడిపోయా, కొల్లూరు విడిపోయా, అదే సంపాదించుకున్న అభివృద్ధి డబ్బుల్ని కాపాడుకోవడానికి విడిపోయారు. ఎగువ ముఖ్యమంత్రి వదులుకోవాలి, నేను ముఖ్యమంత్రి అయిపోవాలి. సెక్రటరీకి పోకుండా 1,00,000 కోట్ల కంపెనీకి అంతర్జాతీయ వ్యక్తులు సెక్రటరీకి పోతే మార్గమధ్యలో వివిధ వ్యాపారస్తులను కలిసిన బాబు వారి సమస్యలను తెలుసుకున్నారు. ఓ క్షవరశాలలో చంద్రబాబు క్షవరం చేయించుకుని కొద్దిసేపు సందడి చేశారు. మరోవైపు కృష్ణా జిల్లాలో చంద్రబాబు చేస్తున్న రెండో విడత పాదయాత్ర ఇవాల్టితో ముగియనుంది. పాదయాత్ర ఉప్పుటేరు మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. అటు తమ వారాంతపు సెలవు కావడంతో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరనున్న ఐటీ ఉద్యోగులు మధ్యాహ్నం చంద్రబాబుతో కలిసి కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తారు. ఈ ర్యాలీని నందమూరి బాలకృష్ణ జెండా ఊపి ప్రారంభించనున్నారు.